వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ధర్మరాజ ప్రభుతులు మార్కండేయ మహర్షి ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటూ ధర్మరాజు తను ప్రశ్నించాడు, ప్రళయం గురించి చెప్పండి అని. అందుకు మార్కండేయ మహర్షి గారు ప్రళయకాలం యొక్క నిమిత్తాలను చెబుతూ, అలాగే ప్రళయకాలంలో ఉండేటువంటి సంవర్తకాగ్ని, సంవర్తక నామక వాయు, సంవర్తక నామక జలము, ఈ మూడిటి ద్వారా లోకం ఏ విధంగా క్షయాన్ని పొందుతుంది, ఏ విధంగా నశించిపోతుంది అనే విషయాన్ని తెలిపారు. ఎంతో కాలం వరకు మహర్షి గారు ఆ నీటిలో అలా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఒక్కరే ఉన్నారు, ఎక్కడా ఎవరూ కనబడటం లేదు. కానీ చివరికి ఒక చిన్న బాలకుడు కనిపడ్డాడు. ఆ బాలకుడు కూడా మర్రి చెట్టు యొక్క నీడలో సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. చక్కని కళ్ళున్నాయి. ఆ బాలకుడితో మార్కండేయ మహర్షి గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆ బాలకుడు చెప్పాడు, అయ్యా నువ్వు చాలా భయపడుతున్నావు, నీవు నన్ను ప్రవేశించు, తద్వారా నీకు భయం తొలగిపోతుంది అని చెప్పిన తర్వాత అప్రయత్నంగానే, అనగా మార్కండేయ మహర్షి గారు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఆ బాలుడి యొక్క నోటిలోకి మార్కండేయ మహర్షి గారు ప్రవేశించారు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయ ఉవాచ తతః ప్రవిష్టస్తత్కుక్షిం సహసా మనుజాధిప సరాష్ట్రనగరాకీర్ణాం కృష్ణాం పశ్యామి మేదినీం. ఓ ధర్మరాజా, ఇంతవరకు ప్రళయోదకం తప్ప మిగతా ఏదీ లేదు, అంతటా నీరే, నీరు తప్ప ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఆ బాలుని యొక్క నోటిలో నేను ప్రవేశించానో వెంటనే అతని ఉదర భాగానికి వెళ్ళాను. అక్కడ పెద్ద రాష్ట్రము, అనేక రాష్ట్రాలు, అనేక నగరాలు, వాటితో కూడినటువంటి జనపదాలను నేను చూస్తూ ఉన్నాను. ఆశ్చర్యం అనిపిస్తోంది నాకు. గంగాం శతద్రుం సీతాం చ యమునామథ కౌశికీం చర్మణ్వతీం వేత్రవతీం చంద్రభాగాం సరస్వతీం. ఈ విధంగా దీర్ఘంగా నదుల యొక్క వివరణని దాదాపుగా 5 శ్లోకాల్లో మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. సింధుం చైవ విపాశాం చ నదీం గోదావరీమపి వస్వోకసారాం నళినీం నర్మదాం చైవ భారత నదీం తామ్రాం చ వేడాం చ పుణ్యతోయాం శుభావహాం సువేణాం కృష్ణవేణాం చ ఇరామాం చ మహానదీం వితస్తాం చ మహారాజ కావేరీం చ మహానదీం శోణం చ పురుషవ్యాఘ్ర విశల్యాం కిం పునామపి ఏతశ్చాన్యాశ్చ నద్యోహం పృథివ్యాం యా నరోత్తమ పరిక్రామన్ ప్రపశ్యామి తస్య కుక్షౌ మహాత్మనః. ఆ పరమాత్మ యొక్క ఉదర భాగంలో నేను సంచరించే సందర్భంలో అనేక నదులను చూశాను. ఇంతవరకు ఉన్నటువంటి ఏ కారణము, అనగా అన్ని నదులు, అన్ని సముద్రాలు కలిసిన ఒకే ఒక నీటి భాగాన్ని చూశాను. కానీ ఇప్పుడు విభిన్న భాగాలతో కూడినటువంటి నీటిని నేను చూస్తున్నాను. అప్పుడు నేను చూసిన నదులు ఏవో తెలుసా? గంగా, శతద్రు, సీత, యమున, కౌశికి, చర్మణ్వతి, వేత్రవతి, చంద్రభాగ, సరస్వతి, సింధు, విపాశ, గోదావరి, ఇంకా వేణ, శుభదాయిని, పుణ్యతోయ, సువేణ, కృష్ణవేణ, కావేరి, శోణభద్ర, విశల్య, కింపున, ఇటువంటి పవిత్రమైనటువంటి జలాన్ని కలిగిన అనేక నదులను ఆ పరమాత్మ ఆ బాలకుని యొక్క కుక్షిలో, అనగా ఉదరంలో నేను దర్శించుకున్నాను. తతస్సముద్రం పశ్యామి యాదోగణ నిషేవితం రత్నాకరమమిత్రఘ్న పయసో నిధిముత్తమం. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం అని చెప్పిన విధంగా నదులన్నీ కూడా సముద్రగాలు, సముద్రం వైపు ప్రవహిస్తూ ఉంటాయి. చివరికి ఆ నదులన్నీ కూడా సముద్రాన్ని చేరుకోవాలి. కాబట్టి ఈ నదులన్నీ కూడా చేరుకునే సముద్రాలు కూడా విభిన్నాలుగా కనబడుతున్నాయి. అటువంటి సముద్రాలు నేను చూశాను. ఆ సముద్రాల్లో కూడా అనేక జలచరాలు, మొసళ్ళు ఇత్యాది జలచర ప్రాణులు కూడా కనబడుతున్నాయి. అనేక రత్నాలకు నిలయమైనటువంటి ఆ సముద్రాలను కూడా నేను చక్కగా దర్శించుకున్నాను.
తత్ర పశ్యామి గగనం చంద్ర సూర్య విరాజితం జాజ్వల్యమానం తేజోభిః పావకార్క సమప్రభం. ఇంతవరకు ప్రళయకాలంలో కేవలం చీకటి మాత్రమే, ఎక్కడా ఎటువంటి వెలుతురు లేదు. కానీ ఇప్పుడు ఆ బాలకుని యొక్క ఉదరంలో కొద్దిసేపటికి అనగా ఉదయం పూట సూర్యుడిని, రాత్రిపూట చంద్రుడిని, వీటితో కూడినటువంటి ఆకాశాన్ని కూడా చూశాను. ఇంతవరకు ఆకాశం ఉందా లేదా అన్నంతగా నీరు ప్రవహించింది, అంతరిక్షం కూడా లేదేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆకాశాన్ని నేను దర్శిస్తూ ఉన్నాను. ఆ అంతరిక్షం కూడా సూర్యాగ్ని తేజస్సులతో చాలా గొప్పగా వెలిగిపోతూ ఉన్నది. పశ్యామి చ మహీం రాజన్ కాననైరుపశోభితం యజంతే హి తదా రాజన్ బ్రాహ్మణ బహువిర్మఖైః. అరణ్యాలతో కూడినటువంటి బహుభాగాన్ని నేను చూశాను. అంటే మహర్షి గారి మాటలలో స్పష్టమైనటువంటి ఇంతవరకు తమ చూసిన ప్రదేశాలు, అలాగే ఇప్పుడు చూడబో ప్రదేశాలు, వీటిని తేడా చూపిస్తూ ఉన్నారు. ఎన్నో అరణ్యాలు చూస్తున్నాను, పర్వతాలు, వనాలు, ద్వీపాలు, వారిని చూశాను. ఎందరో పురుషులను చూశాను, ఎందరో స్త్రీలను చూశాను. అసలు పురుషులు స్త్రీలు కనబడతారు లేదా? పురుషులు స్త్రీలు తర్వాత కనీసం ఏదైనా ఒక్కటైనా ప్రాణి కనబడుతుందా అని ఇంతసేపు ఆలోచించాను. కానీ ఆ బాలకుని ఉదరంలో అనేక జాతులను, అనేక లింగాలతో కూడినటువంటి ప్రజలు నేను చూస్తున్నాను. అక్కడ బ్రాహ్మణులు నానా విధమైనటువంటి యజ్ఞాలను ఆచరిస్తూ యజ్ఞేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును సేవిస్తున్నారు. అటువంటి దృశ్యాన్ని కూడా నేను చూస్తున్నాను. క్షత్రియాశ్చ ప్రవర్తంతే సర్వవర్ణానురంజనైః వైశ్యాః కృషిం యథా న్యాయం కారయంతి నరాధిప. క్షత్రియులందరూ కూడా ప్రజారంజకంగా అన్ని వర్ణాల వారిని కూడా ఆదరిస్తూ అందరినీ సుఖపెడుతూ ప్రజారంజకంగా వారు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అలాగే వైశ్యులు వీరు వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే వ్యాపారాలను కూడా యథా న్యాయం అనగా న్యాయబద్ధంగా వారు అన్ని పనులను కూడా చేస్తూ ఉన్నారు. లోకమంతా కూడా సుభిక్షంగా ఉన్నది. శుశ్రూషాయాం చ నిరత ద్విజానాం వృషలాస్తదా తతః పరిపతన్ రాజన్ తస్య కుక్షో మహాత్మనః. ఓ మహారాజా, నేను ఆ సందర్భంలో శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు వీరందరూ కూడా పరస్పరంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ఆశ్రయించి వారందరూ కూడా సుఖంగా ఉండే దృశ్యాన్ని నేను చక్కగా దర్శించుకున్నాను. హిమవంతం చ పశ్యామి హేమకూటం చ పర్వతం నిషిదం చాపి పశ్యామి శ్వేతం చ రజతాన్వితం. ఇంకా అనేక పర్వతాలను కూడా కొన్ని శ్లోకాల ద్వారా తెలుపుతూ ఉన్నారు. పశ్యామి చ మహీపాల పర్వతం గంధమాదనం మందరం మనుజవ్యాఘ్ర నీలం చాపి మహాగిరిం. పశ్యామి చ మహారాజ మేరుం కనకపర్వతం మహేంద్రం చైవ పశ్యామి వింధ్యం చ గిరిముత్తమం మలయం చాపి పశ్యామి పారియాత్రం చ పర్వతం ఏతేచాన్యే చ బహవః యావంతః పృథివీధరాః తస్యోదరే మయా దృష్టాః సర్వే రత్న విభూషితాః సింహాన్ వ్యాఘ్రాన్ వరాహాంశ్చ పశ్యామి మనుజాధిప. ఆ బాలకుని యొక్క కుక్షి భాగంలో ఉదరంలో నేను పరిభ్రమిస్తూనే ఉన్నాను. ఆ ఉదరంలోనే అనగా చిన్న బాలకుడు, అతని ఉదరంలోనే అన్ని నదీ నదాలు ఉన్నాయి, సముద్రాలు కూడా ఉన్నాయి, పర్వతాలు కూడా కనబడుతున్నాయి. ఎంతో ఆశ్చర్యకరం కదా. హిమాలయ పర్వతము, హేమకూట పర్వతము, నిషధ పర్వతం, వెండితో నిండినటువంటి రజత పర్వతం, ఆ పర్వతమంతా కూడా రజతమయంగా ఉన్నది. శ్వేతగిరి, గంధమాదన పర్వతము, మందరాచలము, నీల పర్వతము, అలాగే బంగారంతో ధగధగలాడే మేరు పర్వతం. మేరు పర్వతం మొత్తం కూడా సువర్ణమయం. అటువంటి పర్వతాన్ని మందరాచలము, నీల పర్వతము, మహేంద్రగిరి, వింధ్యగిరి, మలయ పర్వతం, పారియాత్ర పర్వతం, ఇటువంటి ఎన్నో పర్వతాలను నేను దర్శించుకున్నాను. ఆ పర్వతాలలో అనేక ఆటవిక జంతువులు, సింహాలు, వ్యాఘ్రాలు, అలాగే వరాహాలు, ఇటువంటి జంతువులన్నీ కూడా స్వచ్ఛందంగా తిరుగుతున్నాయి. పర్వతాల్లో ఎన్నో రత్నాలు, మణులు, వజ్ర వైడూర్యాలు, అనేక ఖనిజాలు, వాటిచే పర్వతాలన్నీ కూడా గొప్ప శోభతో కూడి ఉన్నాయి. అటువంటి పర్వతాలని, దివ్యమైనటువంటి మృగాలని నేను దర్శించుకున్నాను. పృథివ్యాం యాని చాన్యాని సత్వాని జగతీపతే తాని సర్వాణ్యహం తత్ర పశ్యన్ పర్యచరం తదా. ఓ ధర్మరాజా, ఆ బాలకుని యొక్క కుక్షి భాగంలో, ఉదర భాగంలో ప్రపంచంలో ఉండేటి సత్వభరితమైనటువంటి అన్ని పదార్థాలని చూశాను. అసలు సత్వం అంటే దేనిలో ఉండేదో తెలుసా?
ప్రాయశః ప్రపంచమంతటా కూడా నదులు అలాగే పర్వతాలు వీటి గురించి ఎక్కువగా చెబుతూ ఉంటాం. వీటి గురించే మనం ఎక్కువ విశ్లేషణ కూడా విని ఉంటాం. ఆ రెండు తప్ప ఇంకా సత్వభరితమైనటువంటి ఏవైనా పదార్థాలు ఉంటాయంటే అవన్నీ కూడా ఈ బాలకుని ఉదర భాగంలోనే ఉన్నాయి. అవన్నీ కూడా నేను దర్శిస్తూ అక్కడే సంచరిస్తూ ఉన్నాను. కుక్షౌ తస్య నరవ్యాఘ్ర ప్రవిష్ట సంచరన్ దిశః శక్రాదీంశ్చాపి పశ్యామి కృష్ణాన్ దేవగణానహం. ఆ బాలకుని కుక్షిలో సంచరిస్తూ దేవగణాలని, ఆ దేవగణాల యొక్క అధిపతి అయినటువంటి ఇంద్రుడిని కూడా నేను సాక్షాత్కరించుకున్నాను. ఇంకా దిక్పాలకులను కూడా చూశాను. ఇంకా ఎవరిని చూశానంటే సాధ్యాన్ రుద్రాన్ తథాదిత్యాన్ గుహ్యకాన్ పితరస్తథా సర్పాన్ నాగాన్ సుపర్ణాశ్చ వసూనప్యశ్వినోవపి. ఇంకా 3 శ్లోకాల్లో చూడబోయే పదార్థాలను చెబుతున్నారు. గంధర్వాప్సరసో యక్షాన్ ఋషీశ్చైవ మహీపతే దైత్యదానవ సంఘాంశ్చ నాగాంశ్చ మనుజాధిప సింహికాతనయాన్శ్చాపి ఏ చాన్యే సురశత్రవః యచ్చ కించిన్మయా లోకే దృష్టం స్థావరజంగమం సర్వం పశ్యామ్యహం రాజన్ తస్య కుక్షౌ మహాత్మనః త్వరమాణ ఫలాహారః కృష్ణం జగదిదం విభో. ఓ ధర్మరాజా, అలా ఆ కుక్షి భాగంలో నేను తిరుగుతూ సాధ్యులను, రుద్రులను, ఆదిత్యులను, గుహ్యకులను, పితృదేవతలను, సర్పాలను, నాగులను, సుపర్ణులను, వసువులను, అశ్విని దేవతలను, గంధర్వలను, అప్సరసలను, యక్షులను, ఋషీశ్వరులను, దైత్యులను, దానవుల యొక్క సమూహాలను, సింహికాపుత్రుడైనటువంటి రాహు, ఇవే మొదలైనటువంటి అనేక ఖగోళ వస్తువులను, అనేక గ్రహాలను, అలాగే దేవతలను పీడించేటువంటి దేవతాశత్రువులు, వారు ఒకరు ఇద్దరు కాదు, దానవులు ఉంటారు, రాక్షసులు అంటారు, వారిని కూడా దర్శించుకున్నాను. ఇటువంటి ఈ విధంగా స్థావరాలు, జంగమాలు, దానితో కూడినటువంటి సమస్తమైనటువంటి ప్రకృతి అంతటిని కూడా నేను అక్కడ చూస్తూ ఉన్నాను. అలాగే అంత సంచరిస్తూ అక్కడ దొరికేటువంటి ఫలాలను ఆహారంగా స్వీకరిస్తూ నేను మొత్తం చూస్తూ ఉండిపోయాను. అంతశ్చనీరే తస్యాహం వర్షాణమధికం శతం నచ పశ్యామి తస్యాహం దేహస్యాంతం కదాచన. ఎంతవరకు ఉన్నామని తెలుసా? ఆ బాలకుని యొక్క శరీరంలో దాదాపుగా 100 సంవత్సరాల వరకు కూడా నేను ఉన్నాను. కానీ ఇంకా తిరుగుతూనే ఉన్నాను, కానీ నేను ఎక్కడి నుంచి ప్రారంభించానో అక్కడికి రాలేదు, చివరి భాగానికి కూడా చేరుకోలేదు. ఈ విధంగా ఆది లేదు, అంత్యము లేదు. అంత గొప్ప శరీరాన్ని పొందినవాడు అతను. అనేక వర్షాలు అనగా అనేక ప్రదేశాలు ఎంత చూసినా కూడా తీరని గొప్ప గొప్ప ప్రదేశాలు ఆ బాలకుని యొక్క శరీరంలో కనబడుతూ ఉన్నాయి. సతతం ధావమానశ్చ చింతయానో విశాంపతే ఆసాదయామి నైవాంతం తస్య రాజన్ మహాత్మనః. కొంతసేపు అలా నడుస్తూ ఉన్నాను. కొంతసేపు ఎంత నడిచినా కూడా చివరి ప్రాంతం దొరకలేదు కాబట్టి కాస్త వేగంగా వెళ్ళాను, పరిగెత్తుతూ ఉన్నాను. ఎంత పరిగెత్తునా, ఎంత ఆకాశ మార్గంలో ఎంత వాయువేగంతో వెళ్ళినా కూడా ఆ బాలకుని యొక్క శరీరంలో చివరి భాగాన్ని నేను చూడలేకపోతున్నాను. తతస్తమేవ శరణం గతోస్మి విధివత్ తదా వరేణ్యం వరదం దేవం మనసా కర్మణైవచ. ఇక చివరికి వేరే దిక్కు లేదు. అందుకోసం నన్ను ఎవరైతే చేరదీశారో, ఎంతో ఆపత్కాలం, ఆ ఆపత్కాలంలో నాతో మాట్లాడుతూ జనాలుండేటువంటి ప్రదేశాన్ని నాకు చూపించినటువంటి ఆ బాలకుడు ఎవరైతే ఉన్నాడో ఆ బాలకుడినే నేను శరణు కోరాను. అతనే వరేణ్యుడు, వరదుడు. అటువంటి పరమాత్మను మనసా కర్మణ, మనస్సుతో, కర్మలతో, వాక్కుతో నేను అతన్ని శరణు కోరానంటే అతని స్తోత్రం చేశాను, మనస్సులో అతన్నే తలిచాను, కర్మలతో కూడా ఆ స్వామిని నేను పూజించాను. తతోహం సహసా రాజన్ వాయువేగేన నిస్సృతః మహాత్మనో ముఖాత్ తస్య వివృతాత్ పురుషోత్తమ. ఎప్పుడైతే మనసా వాచా కర్మణ పరమాత్మని ధ్యానం చేశానో వెంటనే వాయువేగంతో ఎక్కడి నుండి అయితే లోపలికి వెళ్ళానో అక్కడి నుండే నేను బయటికి వచ్చాను. అనగా పరమాత్మ యొక్క ముఖంతో, నోటితో నేను బయటికి వచ్చాను. తతస్తస్యైవ శాఖాయాం న్యగ్రోధస్య విశాంపతే ఆస్తే మనజశార్దూల కృత్సమాదాయ వై జగత్. ఇంతవరకు 100 సంవత్సరాల వరకు తిరిగిన ప్రాంతాలు వేరు. అక్కడ అనేక జనపదాలు ఉన్నాయి, నదీ నదాలు ఉన్నాయి, ప్రజలందరూ కూడా వారి వారి కర్మలను చేస్తున్నారు. చూస్తూ ఆనందంగా గడిపాను.
కానీ ఎప్పుడైతే మరొకసారి తిరిగి వచ్చానో ఇక ప్రళయోదకం తప్ప వేరేది లేదు. అక్కడే నెగ్రోధ వృక్షం. ఆ నెగ్రోధ వృక్షాన్ని ఆశ్రయించి పరమాత్మ అక్కడ తను ఎన్నో లీలను చూపిస్తూ ఉన్నాడు. తేనైవ బాలవేషేణ శ్రీవత్సకృత లక్షణం ఆసీనం తం నరవ్యాఘ్రం పశ్యామ్యమిత తేజసం. ఎప్పుడైతే బయటికి వచ్చానో బాలకుని వేషంలో ఉండేవాడు, అలాగే శ్రీవత్స పదభూషితుడు, అలాగే అమితమైనటువంటి తేజస్సంపన్నుడైన ఆ బాలకుడిని చూస్తే నేనెంతో ఆనందిస్తూ ఉన్నాను. తతో మామబ్రవీత్ బాలః సప్రీత ప్రహసన్నివ శ్రీవత్సధారీ ద్యుతిమాన్ పీతవాసా మహాద్యుతి. అప్పుడు ఆ తేజస్వి పీతాంబరాన్ని ధరించిన శ్రీవత్స విభూషితుడైనటువంటి ఆ బాలుడు నాతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అపీదానీం శరీరేస్మిన్ మామకే మునిసత్తమ ఉషితస్త్వం పరిశ్రాంతో మార్కండేయ బ్రవీమితే. ఓ మార్కండేయ మహర్షి, నీవింతవరకు కూడా నా శరీరంలో విశ్రాంతిపూర్వకంగా సుఖంగా ఉండి వచ్చావా లేదా? ఇంతవరకు కూడా ఎన్నో అనగా ఈ ప్రళయోదకంలో ఎన్నో కష్టాలు పడ్డావు, కానీ ఎంతో తప్పించావు ఎవరినైనా ఒకరినైనా మనిషిని చూస్తానా అని. కానీ ఎప్పుడైతే మనుషులను చూసావో, జనపదాలను చూసావో, విచిత్రమైనటువంటి కర్మలను ఆచరించే వారి వారి యోగ్యతానుసారంగా కర్మలను ఆచరించే ప్రజలను చూసావో కాస్త సాంత్వన పొందావు కదా. ఆహారాన్ని పానీయాన్ని కాస్త స్వీకరించావా? దాని వలన నీకు సుఖం కలిగినదా అని ఆ పరమాత్మ నన్ను ప్రశ్నించాడు. ముహూర్తాదథమే దృష్టి ప్రాదుర్భూతా పునర్నవ మయా నిర్ముక్తమాత్మానం అపశ్యం లబ్ధచేతసం. ఆ తర్వాత మార్కండేయ మహర్షి గారు ఇంకొక విచిత్రమైనటువంటి తమ అనుభవాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నారు. 2 గడియలు, ఆ 2 గడియల తర్వాత ఒక విధమైనటువంటి కొత్త చూపు అనగా దృష్టి నాకు లభించింది. దాని వలన ఇంతవరకు కూడా ఏదో మాయలో ఉన్న నేను ఆ మాయ నుండి విముక్తిని పొందినవాడిగా చైతన్య స్వరూపునిగా భావిస్తూ పరమాత్మను చూస్తూ ఉండిపోయాను. తస్య తామ్రతలౌ తాత చరణౌ సుప్రతిష్ఠితౌ సుజాతో మృదురక్తాభిః అంగుళీభిర్ విరాజితౌ. అప్పుడు ఆ పరమాత్మని ఆపాదమౌలి పర్యంతం, పాదం నుండి ప్రారంభించి అతని శిరస్సు వరకు నేను చక్కగా నిదానంగా దర్శిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా పరమాత్మ యొక్క పాదం ఎలా ఉన్నది అంటే తామ్రతలౌ బాగా ఎర్రగా ఉన్నది, చరణౌ సుప్రతిష్ఠితౌ 2 కాళ్ళు అరికాళ్ళు ఏవైతే ఉంటాయో అరికాళ్ళ దగ్గర ఎటువంటి సందు అనేది ఉండకూడదు. అనగా ఇలా కాళ్ళు పెడితే మొత్తం కాలు మొత్తం కూడా భూమికి ఆని ఉండాలి. అలా ఆని ఉంటే అదొక గొప్ప లక్షణం. అది కూడా శరీరానికి సంబంధించిన 32 లక్షణాలు ఉన్నాయి. ఆ 32 లక్షణాల్లో ఆ విధంగా కాలు అనగా పాదం ఉండడం కూడా ఒక లక్షణం, సులక్షణం, శుభలక్షణం. అది ఆ విధంగా పరమాత్మ యొక్క పాదాలు ఉన్నాయి. సుజాతౌ అక్కడ ఉన్నటువంటి వేళ్ళు ఇత్యాది అన్నీ కూడా మృదువుగా ఉన్నాయి. ప్రయత్నేన మయామూర్ధ గృహీత్వా హ్యభివందితౌ దృష్ట్వా పరిమితం తస్య ప్రభావమమితౌజసః. అతని యొక్క ప్రభావాన్ని బయట అనగా ప్రళయోదకం బయట చూశాను, అతని శరీరంలో కూడా అతని ప్రభావాన్ని చూశాను. ఇంత గొప్ప ప్రళయోదకం, అంత గొప్ప ప్రళయోదకంలో కూడా ఎటువంటి చీకు చింత లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా తను ఒక్కడే అలా నిద్రిస్తూ ఉన్నాడు కదా. దీనికన్నా అతని పరాక్రమం గురించి మనం ఏమైనా చెప్పగలమా? ఇక అతని శరీరం లోపలికి వెళితే సమస్త ప్రపంచాన్ని కూడా చూశాను. దానికన్నా ఇక అతని ఓజస్సు పరాక్రమం గురించి నేను చెప్పగలనా? అందుకోసం ప్రయత్నపూర్వకంగా అతడి కాళ్ళు పట్టుకుని నేను నమస్కారం చేశాను. వినయే నాంజలిం కృత్వా ప్రయత్నే నోపగమ్యః దృష్టో మయా స భూతాత్మ దేవ కమలలోచన. క్రీడాదిగుణ విశిష్టుడైనటువంటి కమల దళం వలె విశాలమైనటువంటి కళ్ళు కలిగిన, లోచనాలు కలిగిన ఆ పరమాత్మని 2 చేతులు జోడించి నేను స్తోత్రం చేస్తూ ఉన్నాను. ఆ పరమాత్మని చక్కగా దర్శనం కూడా చేస్తూ ఉన్నాను. తమహం ప్రాంజలిర్భూత్వా నమస్కృత్యేదమబ్రువన్ జ్ఞాతుమిచ్ఛామి దేవత్వాం మాయాం చైతాం తవోత్తమాం. ఓ పరమాత్మ, అతనికి ఎన్ని నమస్కారాలు చేసినా కూడా సరిపోదు, అంత గొప్ప మహిమలు కలిగిన వాడు ఆ పరమాత్మ. అందుకోసం నా శక్తికి మించి ఆ పరమాత్మకి నమస్కారం చేసి నేను అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరమాత్మ, నీ మాయ అనేది ఎవరు తెలుసుకోగలరు?
బయట ఒక రకంగా లోపల ఒక రకంగా చూపించావు నాకే ప్రత్యక్షంగా. ఇప్పుడు అటువంటి నీ మాహాత్మ్యాన్ని నేను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకేమైనా నీ గురించి చెప్పగలవా? ఆస్యే నాను ప్రవిష్టోహం శరీరే భగవన్ స్తవ దృష్టవానఖిలాన్ సర్వాన్ సమస్తాన్ జఠరేహితే. ఓ పరమాత్మ, ఇంతవరకు కూడా ప్రళయోదకంలో ఉన్నాను. ప్రళయోదకంలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఒక్క చిన్న ప్రాణిని కూడా చూడలేకపోయాను. అనేక సంవత్సరాలు ఈదినా కూడా ప్రళయోదకం యొక్క చివరి భాగాన్ని నేను చేరుకోలేకపోయాను. అలాగే నీ శరీరాన్ని ప్రవేశించాను. నీ శరీరంలో కూడా అనేక పదార్థాలను చూశాను. సమస్త ప్రపంచాన్ని కూడా చూశాను. తవదేవ శరీరస్థ దేవదానవ రాక్షసాః యక్షగంధర్వనాగాశ్చ జగత్స్థావర జంగమం. ఓ పరమాత్మ, నీ శరీరంలో దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు ఇత్యాది సమస్త స్థావర జంగమాలన్నీ కూడా నీ శరీరంలోనే ఉన్నాయి. సకల చరాచర సృష్టికి నిలయంగా నువ్వు ఉన్నావు. తత్ప్రసాదాచ్చ మే దేవ స్మృతిర్న పరిహీయతే ధృతమంతఃశరీరేతే సతతం పరివర్తినః. ఓ పరమాత్మ, నీ అనుగ్రహం వలన నేను ఇంతవరకు కూడా నేనెవరో అని కూడా మర్చిపోలేదు. మనిషి ఏమవుతాడంటే కొంతవరకు ఎవరూ లేని ప్రాంతంలో తను ఉంటే తనెవరని మర్చిపోతాడు. అలాగే భాష ఇత్యాదులు కూడా మర్చిపోతాడు. తను చదువును కూడా మర్చిపోతాడు. కానీ మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు, పరమాత్మ నీ యొక్క అనుగ్రహం వలన నా గురించి నేను గుర్తుపెట్టుకుని ఉన్నాను. అలాగే నేను చదివినటువంటి వేదాలు, వేదాంతాలు అవి కూడా నాకు గుర్తున్నాయి. ఈ విధంగా నేను ఏది కూడా మర్చిపోలేదు. అలాగే నీ శరీరంలో ప్రవేశించి 100 సంవత్సరాలకు పైగా శీఘ్రగతితో నేను అక్కడ సంచరిస్తూ ఉన్నాను. అక్కడ చూసినటువంటి పదార్థాలు కూడా నేను బయటికి వచ్చిన తర్వాత నాకు ఇంకా గుర్తున్నాయి. నిర్గతోహమకామస్తు ఇచ్ఛయాతే మహాప్రభో ఇచ్ఛామి పుండరీకాక్ష జ్ఞాతుం త్వాహమనందితం. ఓ పరమాత్మ, నీ ఇచ్ఛ లేకుండానే ఏది కూడా జరగదు. తేన వినా తృణమపి నచలతి అని భాగవతాదుల్లో చెబుతూ ఉంటారు. ఆ పరమాత్మ యొక్క ఇచ్ఛ లేనిదే ఒక గడ్డిపోచ కూడా ఇలా కాస్త చలనాన్ని పొందలేదు. ఏదో ఒక చలనాన్ని పొందింది అంటే అది పరమాత్మ యొక్క ఇచ్ఛయే. ఆ విధంగా నా ఇచ్ఛ లేకుండానే నేను నీ సంకల్పం మాత్రం చేత నీ ఉదరంలోకి ప్రవేశించి అక్కడ అనేక పదార్థాలను చూశాను. అలాగే నీ ఇచ్ఛ ద్వారా, నీ సంకల్పం ద్వారా నేను మరొక్కసారి బయటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజకాన్ని చూస్తున్నాను. అటువంటి పరమాత్మ అనగా దీని ద్వారా తెలుపుతున్న వృత్తాంతం, విషయం, సందేశం ఏమిటి అంటే పరమాత్మ యొక్క ఇచ్ఛయే గొప్పది. షడ్భాగంత మనుష్యాణం సప్తమం దైవచింతనం అని చెప్పిన విధంగా మనిషి ప్రయత్నాన్ని మాత్రమే చేయగలడు. చివరికి ఫలితాన్ని ఇచ్చేవాడు మాత్రమే పరమాత్మ. ఆ ఫలితం కూడా పరమాత్మ యొక్క అధీనమే. నేనింత ప్రయత్నం చేశాను, ప్రయత్నానికి నాకు ఖచ్చితంగా ఫలం కావలసినదే అని పట్టుబట్టి మనం అయితే ఆ ఫలితాన్ని పొందలేము. ఆ పరమాత్మ ఇస్తేనే ఫలితం, లేకపోతే లేదు. అదే విషయాన్ని మహర్షి గారు స్పష్టంగా చెబుతున్నారు. అటువంటి గొప్ప సంకల్ప బలం కలిగినటువంటి నీ గురించి నేను తెలుసుకోవచ్చా పరమాత్మ? తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఇహభూత్వా శిశుశాక్షాత్ కిం భవాన్ అవతిష్ఠతే పీత్వా జగదిదం సర్వం ఏతదాఖ్యాతుమర్హసి. ఇంతకుముందు కూడా మహర్షి గారు చెప్పారు, ప్రళయోదకాన్ని, అలాగే ప్రళయ అగ్నిని, ప్రళయకాలంలో ఉండేటువంటి వాయువుని పరమాత్మ పానం చేశాడు అని. అందులో స్పష్టంగా ప్రళయ వాయువుని కూడా పరమాత్మ పానం చేశాడని చెప్పారు కదా. అటువంటి నీవు ఒక చిన్న శిశువు రూపంలో ఉన్నావు కదా. ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. పరమాత్మ ఈ విషయానంతటిని కూడా విస్తారంగా నాపై దయతో నాకు అనుగ్రహపూర్వకంగా వాటిని వివరించగలవు. కిమర్థం చ జగత్సర్వం శరీరస్థం తవానఘ కియం తంచ త్వయా కాలం ఇహ స్థేయమరిందమ. ఓ పరమాత్మ, ఈ ప్రపంచమంతా కూడా నీ శరీరం లోపల ఏ కారణం చేత నిక్షిప్తమైంది? ప్రపంచం మొత్తాన్ని కూడా నీ ఉదరంలో ఎందుకు ధారణ చేశావు? దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉన్నదా? అలాగే ఈ శిశువేషాన్ని ధరించి ఎంతకాలం వరకు ఉంటావు? ఏతదిచ్ఛామి దేవేశ శ్రోతుం బ్రాహ్మణ కామ్యయా త్వత్తః కమలపత్రాక్ష విస్తరేణ యథాతతం. ఓ దేవదేవ, ఓ కమలనైనా, ఓ పరమాత్మ, సామాన్యంగా బ్రాహ్మణుడికి ఒక విధమైనటువంటి స్వభావం ఉంటుంది. ఆ స్వభావపూర్వకంగా నేను నిన్ను అడుగుతూ ఉన్నాను. అనగా
సామాన్యంగా బ్రాహ్మణుడికి తెలిసే విషయం ఏమిటంటే ఏదైనా కళ్ళ ముందు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని కనబడితే చాలు దాని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అది బ్రహ్మజ్ఞాని యొక్క స్వభావం. నేను కూడా ఇటువంటి సహజంగా ఉండే పదార్థాలైతే సరే అత్యద్భుతంగా భాసిల్లేటువంటి నీ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. నీ గురించి నాకేమైనా చెప్పగలవా? మహ్యద్యేతదచింత్యం చ యదహం దృష్టవాన్ ప్రభో ఇత్యుక్త సమయా శ్రీమాన్ దేవదేవో మహాద్యుతి సాంత్వయం మామిదం వాక్యం ఉవాచ వదతాం వరః. ఓ పరమాత్మ, నేను చూసిన పదార్థాలన్నీ కూడా, అన్ని దృశ్యాలు కూడా అచింత్యాలు. మనిషి ఎప్పుడు కూడా ప్రళయోదకాన్ని ఇలా ఉంటుంది అని మనం ఊహించలేం. కేవలం పురాణాల ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. ఎందుకంటే దాన్ని చూసిన వారెవరూ లేరు కాబట్టి. ఆ విధంగా అచింతమైనటువంటి విషయాన్ని నేను చూశాను. మహత్తరమైనటువంటి నీ యొక్క పరాక్రమాన్ని చూశాను. అలాగే ఈ అన్ని విషయాల గురించి కూడా చెప్పేవాడిలో నీవే ఉత్తముడివి. నీవు తప్ప వేరే వారు లేరు కాబట్టి ఉత్తమ వక్తవి నీవే. మహాతేజస్వి అయినటువంటి నీవు నాకు చెప్పగలవా అని నేను ఆ పరమాత్మని ప్రార్థించాను. ఇక పరమాత్మ నన్ను అనునయపరుస్తూ, నన్ను సమాధానపరుస్తూ, పరమాత్మ నాకు తన గురించి ఈ విధంగా చెప్పాడు అని చెబుతూ ఇక్కడికి 188వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. 189వ అధ్యాయంలో పరమాత్మ ఏమి చెప్పాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh